క్లారిటీ ఇవ్వలేనప్పుడు ఏం చేయాలి? మరింత కన్ఫ్యూజ్ చేయాలి. విమర్శలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు అర్థం లేని ప్రతి విమర్శలు చేయాలి. ఇదే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ చేస్తున్న పని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. గత ప్రభుత్వంలో చేయలేని రుణమాఫీ గురించి సమాధానం చెప్పలేరు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ గురించి నోరు తెరవలేరు, అలాగని సైలెంట్గా ఉంటే అసలుకే మోసం వస్తుంది. అందుకే కొత్త పాట పాడుతున్నారు. ఏనాడూ మరిచి ఎన్నడూ పట్టించుకొని రైతన్న రాగం ఎత్తుకున్నారు. అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీని పక్కకు పెట్టి బీఆర్ఎస్ డైవర్ట్ రాజకీయాలు స్టార్ట్ చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ గేమ్లో చిత్తైంది ఎవరు? రాజకీయ పార్టీలా లేక నేతల? అది తెలుసుకోవాలంటే ఫస్ట్ అసెంబ్లీలో బయట ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. మంగళవారం రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల చేసింది. దాదాపు 6.5 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. మొత్తం 2 విడతల్లో కలిసి దాదాపు 18 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. తెలంగాణలో రైతులకు ఇది ఒక పెద్ద పండుగ అనే వాతావరణం ఏర్పడింది. దీంతో అధికార ప్రభుత్వం ఫుల్ హ్యాపీ. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్ కొత్త పాచిక వేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో వింత గేమ్ మొదలుపెట్టింది. రేవంత్ సర్కార్ రుణమాఫీ నిధులు విడుదల చేసిన అరగంటకే తన మార్క్ రాజకీయాలను మొదలుపెట్టింది బీఆర్ఎస్. గతంలో కారు దిగిన కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని తన ఛాంబర్కు రప్పించుకుంది బీఆర్ఎస్. నార్మల్గా అధికార విపక్ష ఎమ్మెల్యేలు కలిస్తే రాజకీయాల గురించి చర్చించుకోవడం సహజం. అక్కడ అదే జరిగింది. ఈ క్రమంలో ఆయా నేతలతో దిగిన ఫోటోలను బీఆర్ఎస్ నేతలు బయటకు వదిలారు. తమ పార్టీ నుంచి వెళ్లిన నేతలకు మళ్లీ పాతగూటికి వచ్చేస్తున్నారంటూ ఓ వార్తను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో రైతుల టాపిక్ను టోటల్గా పక్కకు మూవ్ చేసేందుకు పెద్ద ప్లానే వేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కారు పార్టీ ఫస్ట్ టాపిక్ డైవర్షన్ గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డితోనే స్టార్ట్ చేసింది. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్లోకి వెళ్లిన ఆయన అసెంబ్లీ లాబీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్లోకి వెళ్లారు. గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ ఫోటోలు బయటకు వచ్చాయి. ఆయన బీఆర్ఎస్లోకి వస్తున్నారని న్యూస్ స్ప్రెడ్ చేశారు. అయితే దీనిపై కృష్ణమోహన్ నోరు మెదపలేదు. కానీ మిగతా వాళ్ళంతా దాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారు. ఆయన ఒక్కరే కాదు, భద్రాచలం ఎమ్మెల్యే పరిస్థితి కూడా ఇదే. తాజాగా బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి వెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో ముచ్చటించారు. దాన్ని కూడా రాజకీయం కోసం వాడుకున్నారు. దీనిపై డైరెక్ట్గా భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నారనే మ్యాటర్తో తెలంగాణ ప్రజల అటెన్షన్ రాజకీయాల వైపు మళ్ళింది. రుణమాఫీ అంశం డైవర్ట్ అయింది. ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఛాంబర్కు వెళ్లిన దానిపై మంత్రులు ఆరా తీశారు. దీంతో బీఆర్ఎస్ డైవర్ట్ పాలిటిక్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో కారు పార్టీ బాగానే సక్సెస్ అయింది. సాయంత్రానికి అసలు గుట్టు బయటపడింది. బీఆర్ఎస్ డైవర్ట్ పాలిటిక్స్కి తెరదీసిందన్న విషయం ఆలస్యంగా పసిగట్టారు కాంగ్రెస్ నేతలు. అంతెందుకు, సభలో కూడా సంక్షేమ పథకాల గురించి చర్చించడం లేదు బీఆర్ఎస్ పార్టీ. దానికి ఎగ్జాంపుల్ హెల్త్ హబ్. తాజాగా శంషాబాద్ సమీపంలోని ముచ్చర్ల గ్రామం వద్ద అంతర్జాతీయ స్థాయిలో హెల్త్ హబ్ నిర్మించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. దీనిపై ప్రతిపక్ష పార్టీ ఏదైనా చర్చిస్తుందా అంటే అది లేదు. కనీసం సంక్షేమ పథకాల విధానాలపైన కూడా చర్చ జరపలేదు. ఓవరాల్గా సభను ఓవైపు రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్లడమే ప్రయారిటీగా కారు దూసుకెళ్తోందనేది కాంగ్రెస్ వాదన. కానీ జనం తెలివైనడు. గత పాలకుల కన్నింగ్ బుద్ధిని తెలుసుకోలేరా? అందుకే రుణమాఫీ విషయాన్ని డైవర్ట్ చేద్దామని భావించిన కారు పార్టీ చివరకు ప్రజల ముందు చులకనైపోయిందంటూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.